హిట్ అండ్ రన్ కేసులో ప్రతిపాదిత కఠిన చట్టాలను నిరసిస్తూ లారీలు ట్రక్కుల డ్రైవర్లు చేపట్టిన సమ్మె దేశవ్యాప్తంగా గందరగోళానికి అత్యవసర సేవల్లో తీవ్ర అంతరాయానికి దారితీసింది. ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్లు కూడా సమ్మెలో పాల్గొనడం, పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ కొరత ఏర్పడింది. సమ్మె రోజుల పాటు కొనసాగుతున్న వార్తల నేపథ్యంలో దేశమంతటా వాహనదారులంతా పెట్రోల్ బంకులకు పోటెత్తారు. దాంతో ఎక్కడ చూసినా బంకుల ముందు భారీ క్యూలైన్లే దర్శనమిచ్చాయి. ఇది నగరాలు, పట్టణాల్లో భారీ ట్రాఫిక్ జామ్లకు దారితీసింది. అత్యధిక బంకుల్లో చూస్తుండగానే నిల్వలు అడుగంటి నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. వంట గ్యాస్ సిలిండర్లతో పాటు కాయగూరలు, ఇతర నిత్యావసరాల సరఫరా కూడా నిలిచిపోయాయి. జనం తీవ్ర ఇక్కట్ల పాలయ్యారు. అయితే చివరకు సమ్మె విరమించినట్లు ట్రాన్స్పోర్ట్ సంఘం ప్రకటించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కేంద్రంతో ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ జరిపిన చర్చలు ఎట్టకేలకు ఫలించాయి. కొత్త చట్టాన్ని ఇప్పటికిప్పుడే అమలు చేయడం లేదని కేంద్రం తరపున హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా వారికి హామీ ఇచ్చారు. దానిపై ఏఐఎంటీసీతో లోతుగా చర్చించాకే నిర్ణయం తీసుకునేలా అంగీకారం కుదుర్చుకున్నట్లు సంఘం చైర్మన్ మల్కీ సింగ్ బల్ తెలిపారు. దాంతో సమ్మె విరమిస్తున్నట్లు సంఘం ప్రకటించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రోడ్డు ప్రమాద మృతికి బాధ్యులైన వాహనదారు పోలీసులకు ఫిర్యాదు చేయకుండా పారిపోతే 10 ఏళ్ల దాకా కఠిన కారాగార శిక్ష, 7 లక్షల దాకా జరిమానా విధించేలా భారత న్యాయ సంహితలో చేర్చిన సెక్షన్లపై లారీలు, ట్రక్కుల డ్రైవర్లు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. వాటి రద్దు డిమాండ్తో మహారాష్ట్ర తదితర చోట్ల సోమవారం నుంచే 3 రోజుల సమ్మెకు దిగారు. అది నిన్నటికల్లా దేశమంతటా విస్తరించింది. దాంతో పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులంతా ఒక్కసారిగా రోడ్డెక్కడంతో అన్ని రాష్ట్రాల్లోనూ పరిస్థితి చేయి దాటింది. పెట్రోల్ బంకులన్నీ జనంతో పోటెత్తి కనిపించాయి. కిలోమీటర్ల పొడవునా వాహనదారులు బారులు తీరారు. నో స్టాక్ బోర్డు పెట్టి బంకులను మూసేయడం ఉద్రిక్తతకు, గొడవలకు దారితీసింది. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. మరోవైపు డ్రైవర్లు కూడా తమ లారీలు, ట్రక్కులను హైవేలపై రోడ్డుకు అడ్డంగా పెట్టి వాహనాల రాకపోకలను కూడా అడ్డుకుంటూ కనిపించారు. ఎవరికి ఎన్ని పనులు ఎందుకు ఆపినారో